కరెంటు ఛార్జీలు తగ్గించాలని, మా ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వద్దు అంటూ సిపిఎం పార్టీ ఇంటింటికి ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తుందని జిల్లా కార్యదర్శి టి అరుణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారని గుర్తు చేశారు. అప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో వ్యతిరేకించారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారాన్ని బాదుడే బాదుడును కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం మరలా అదనంగా ఆదానితో చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందంను అమలు చేయడం వలన ప్రజలపై మరో పిడుగు వేస్తున్నారని అన్నారు. ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ధర సుమారు 12,000 రూపాయల భారాన్ని కూడా ప్రజలపై మోపుతున్నారని తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్ బిగించడం వలన టైమ్ ఆఫ్ డే విధానం అమలు చేసి ప్రజలు ఎక్కువ విద్యుత్ ఉపయోగించే సమయంలో యూనిట్స్కు అదనంగా ఛార్జీలు వసూలు చేయనున్నారని తెలిపారు. ఈ విధానం ప్రజలకు మరింత విద్యుత్ భారం కానుందని అన్నారు. దీనిని అమలు చేయకూడదని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం నాయకుడు లోకేష్ మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్ను ఎవరి ఇంటికైనా బిగిస్తే పగలగొట్టమని పిలుపునిచ్చారని, ఇప్పుడే లోకేష్ గారు ప్రజలు మీటర్లు పగలగొట్టాలా ఉంచాలా అని ప్రశ్నించారు. ఆదానితో జగన్ ప్రభుత్వం చేసుకున్న అవినీతి ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా అంతర్జాతీయ న్యాయస్థానంలో అవినీతి కేసు నమోదు చేసిన దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడకపోవడం, ఒప్పందాన్ని రద్దు చేసి ప్రజలపై విద్యుత్ భారాలు ఉపసంహరించాలని కోరారు. ఏప్రిల్ నెల మొత్తం ఇంటింటికి తిరిగి స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని స్టిక్కర్ను ఇంటింటికి అతికించి రాష్ట్ర ప్రభుత్వంకు ప్రజలు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువల రాంబాబు, బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందర్బాబు, ఐ సుబ్రహ్మణ్యం, నాయకులు అశోక్, రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా విద్యుత్ ఛార్జీల మోత మోగించారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బాదుడే బాదుడు అనేటువంటి కార్యక్రమంతో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది కూటమి ప్రభుత్వం. ఈ ఏడాది కాలంలో గత ప్రభుత్వం వేసినటువంటి సర్దుబాటు ఛార్జీలని అదే పద్ధతుల్లో కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ప్రజల మీద బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొస్తా ఉంది. దానికి తోడు అదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఇవాళ ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు అమరుస్తామని చెప్పి వస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ ఖరీదు దాదాపు 11,000 రూపాయలు. అది కూడా ప్రజల నెత్తినే గుంజి ప్రజల జేబులు కత్తిరించి వసూలు చేసుకోవడం కోసం సిద్ధపడింది రాష్ట్ర ప్రభుత్వం. లోకేష్ గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రోజు చెప్పిన మాట ఏమంటే, అయ్యా ఎవరింటికన్నా ఎక్కడికన్నా వచ్చి స్మార్ట్ మీటర్ పెడితే స్మార్ట్ మీటర్ని బద్దలు కొట్టండి అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. ఇవాళ అడుగుతున్నాం, లోకేష్ గారు మీరు చెప్పిన మాట ప్రకారమే స్మార్ట్ మీటర్ని బద్దలు కొట్టాలా పెట్టుకోవాలా సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్నటువంటి అక్రమ ఒప్పందాలు, చీకటి ఒప్పందాల్ని, గత ప్రభుత్వం చేసిన చీకటి ఒప్పందాల్ని రద్దు చేయడానికి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ధైర్యం సరిపోవడం లేదు. సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలు అక్రమమైన ఒప్పందాలని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానంలో చెప్తున్నా సరే ఆ ఒప్పందాలని ఎక్కడా కూడా వెనక్కి తీసుకునే సందర్భం కనీసం శాసనసభలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానితో కుదుర్చుకున్నటువంటి సెకీ ఒప్పందాల మీద ఒక చర్చ కూడా చేయలేనటువంటి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండటం చాలా విచారకరం, దురదృష్టకరం. అందుకనే మేము ప్రజలను కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీగా, ఇవాళ ప్రతి ఇంటికి ఇగో మేము స్టిక్కర్ రిలీజ్ చేస్తా ఉన్నాం, స్టిక్కర్ అంటించండి, స్మార్ట్ మీటర్ మా ఇంటికి వద్దు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనేటువంటి స్టిక్కర్ని ప్రతి ఒక్కరు ఇంటికి అంటించి మీ నిరసనని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏప్రిల్ 1వ తారీఖున మొదలుపెట్టి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ఈ స్టిక్కర్ అంటించే కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ప్రజానీకులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పని, మన నిరసనని ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పని ప్రజానీకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.